ద గిల్ ఫ్రెండ్ తెలుగు సినిమా నవంబర్ 7, 2025న విడుదలైంది. ఈ సినిమా రచయిత, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గారు. ప్రధాన పాత్రల్లో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, ఆనో ఎమాన్యుయేల్ ప్రాముఖ్యంగా నటించారు. ఇది ఒక టాక్సిక్ రిలేషన్షిప్ నేపథ్యంలో ఉన్న యువతి భూమా, రష్మిక జీవితం, ప్రేమలో కాంప్లికేషన్లు, కలతలు తెలియజేసే కథ. సినిమా ట్రైలర్ అక్టోబర్ 25న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్లో ప్రేమ, సందేహాలు, ఒత్తిళ్లు, ఆరోహణలు వంటి భావోద్వేగాల కథనం ఉంది. సాంగ్స్, విజువల్స్ మంచి కవర్ అయ్యాయి. మ్యూజిక్ హేసాం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ప్రత్యేకంగా రష్మిక నటనకు అభిమానులు, సమీక్షకులు మంచి ప్రశంసలు పలికారు. దీక్షిత్ శెట్టి పాత్ర కూడా ప్రేక్షకుల్లో ఆకట్టుకుంది. సినిమా విడుదల ముందు ప్రత్యేక ప్రీమ్ షోలో ఆడియన్స్ నుండి విజ్ఞప్తులను సంపాదించి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతోందని మంచి స్పందన ఉంది అని తెలుస్తోంది. ప్రముఖ నటుడు అడివి శేష్ సోషల్ మీడియాలో రష్మిక నటనను అభినందించారు. ద గిల్ ఫ్రెండ్ తెలుగు వెంటనే తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో కూడా విడుదలై ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఇది ప్రేమ సంబంధాల్లో నాటకీయత, సమాజంలో యువత ఎదుర్కొనే భావోద్వేగ సంక్షోభాలపై చర్చించే సినిమా. ట్రైలర్ ప్రారంభంలో రష్మిక మందన్న పోషించే భూమా పాత్ర పరిచయం. ఆమె జీవితంలో నెగటివ్, టాక్సిక్ రిలేషన్షిప్ ఉన్న పరిస్థితులను చూపిస్తుంది. దీక్షిత్ శెట్టి పాత్రతో సంబంధం మెల్లగా నిర్మాణం కాబట్టి ప్రేమలో కలిగే సమస్యలు, సందేహాలు, ఉత్కంఠని ట్రైలర్లో చూపిస్తారు. వివిధ సన్నివేశాల్లో భూమా ఆత్మ గౌరవం, తన స్వతంత్రమైన భావాలను పొందేందుకు యత్నించే కథారేఖ స్ఫురణవంతంగా ఉంటుంది. సన్నివేశాల్లో భావోద్వేగ ఘర్షణలు ఉన్నప్పటికీ ప్రేమలో ఉన్న సంక్లిష్టత, అవమానం, చిక్కట్లు మధ్యమంగా చూపిస్తారు. ట్రైలర్లో మ్యూజిక్, విజువల్స్ సమ్మేళనం పరిస్థితుల తీవ్రత మరియు కథానిక మూడ్ను బాగా అందిస్తుంది. ముఖ్యంగా రష్మిక నటనలోని సంక్రాంతి భావోద్వేగాలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఇది ప్రేక్షకుల హృదయాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ట్రైలర్ కథలో యవ్వనం, ప్రేమ, బాధాకర సంఘర్షణల కలయికను, అసలు కథనాన్ని రుచిగా చూపిస్తుంది. ఇది సినిమా టోన్, థీమ్ను అందరికంటే స్పష్టంగా తెలియజేస్తుంది.